మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నా నమస్కారములు. మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరో ఇద్దరు ప్రెస్ మిత్రులు నాకు కూడా మంచోచడం మనం మంచి చేసింటే ఏదో ఒకటి చెప్తారు కదా, నువ్వెందుకు ప్రెస్ మీట్ ఇస్తున్నావు, నీ మీద వ్యక్తిగతంగా ఇవ్వమని వాళ్ళు మాట్లాడడం మేము విన్నాము అనేసి ఒక పెద్ద మనిషి అక్కడ నరేష్ వ్యక్తిగతమైతే బయట పెట్టండా, నాకు వ్యక్తిగతంగా అంటే ఏమీ లేదు, ఏదో నరేష్ పని వ్యక్తిగతంగా వెళ్ళిపోతే భయపడిపోతాడు, మన మీద వ్యక్తిగతంగా చెప్తేనే వాడు గొమ్మన అవుతాడు అనేసి. అంటే రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, లేదంటే మేము అభివృద్ధి చేయలేదంటే మేము చేసినామని చెప్పడం వల్ల మనకి రాజకీయ వైరుధ్యం ఉంటుందే కానీ ఇంకా మనకేం ఆస్తి గౌరవాలు లేవు. కాకపోతే మీరు స్పెషల్ టార్గెట్ చేయమని చెప్పడము అంటే ఎందుకంటే ఒక గొంతు నొక్కడము మీకున్న బుద్ధి అని అడుగుతాన్నా. అలాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాదన్ గురించి ఎస్సీలకు నువ్వేం చేసినావు అని అడిగినారు. మా వైసీపీలో ఉండే ఎస్సీల కథ పక్కలో పెడితే తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ మా తమ్ముడు మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ నా ఉన్న ఉద్యోగాన్ని పీక్ ఇచ్చేసినావు అని అన్నాడు. బాగుంది, మా గవర్నమెంట్లో నువ్వు ఉద్యోగం తీసుకొని తీర్చే వాళ్ళైతే మా శాసనసభ్యుడు కానీ అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నీకు ఇబ్బంది పెట్టింటే ఉద్యోగమే రాకుండా ఇబ్బంది పెట్టిందల్లా మరి నువ్వు ఉద్యోగం చేసినాను నువ్వే ఒప్పుకుంటాను. నేను కూడా మాట్లాడతాను, నాకు జరగకనో లేదా నా కష్టంకో అమరణ దగ్గరికి వచ్చి అన్నా నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇస్తాను అనుకో, నేను ఆయనతో సఖ్యతగా లేకపోయినా పర్లేదు కానీ ఆయన విరోధిగా మారకూడదు. ఎందుకంటే ఆయన లెటర్ తీసుకుని ఉద్యోగం అయితే ఆయన నాకు ఇబ్బంది పెట్టుకున్నామంటే నేను అతని మీద పోవడం తప్పు. మరి నువ్వు మా గవర్నమెంట్లో ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారినో లేదా మా పార్టీని దూషించే ప్రెస్ మీట్ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా? తీరా. దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని. ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు గిరణ్ అనేసి, ఆయన గురించి చెప్తాను. ఆయన ఏమన్నాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం మాట్లాడాలో కూడా ఆయన చెప్తాను. పోస్ట్ మార్టం చేసుకొని మేము ఎప్పుడో పోస్ట్ మార్టం 1 వీక్కే చేసేసినామన్నా. ఏమైందంటే ఆ పోస్ట్ మార్టం మేము తెలుసుకునింది అమలు కాని హామీలు, అమలు కాని పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు. ఎందుకంటే జగన్ సార్ చెప్తే చేసే ఉంటే చెప్తాడు, చేయని ఉంటే చెప్పడు. మీలాగా ఇంటికి 18,000, వాళ్ళకి 15,000, నిరుద్యోగులకి 3,000, దొరికినన్ని హామీలు, 50 ఏళ్ళకి బీసీలకి మైనార్టీలకి పెన్షన్లు. ఇప్పుడు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కొత్త పెన్షన్లు ఇచ్చి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఇవన్నీ చెప్పడంతో జరిగింది. బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీరు 23 సీట్లు వచ్చింది, మాకు ఇప్పుడు 11 సీట్లు వచ్చింది. అప్పుడు జనసేనకి 1 సీట్, అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయినారు. ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళ బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు. ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో గెలవలేమని తెలిసి 3 పార్టీలు ఒకటైనాయి. అందరూ పార్టీలు వీళ్ళకి వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ చేస్తారు. ఎవరిసేపు 11 సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది నా మనవి. పోతే ఇంకో మాట చెప్పాడు, ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము. ఎప్పుడు ఎత్తినా ఈ మున్సిపాలిటీ మాట ఎత్తుకుంటే ఒకే ఒక మాట, ఎలకల్లో కౌన్సిలర్లు పేపర్లు చింపేసినారు. పోతే పోని ఇవన్నీ చెప్తాడు. ఈ రోజున దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఆ చింపేసిందో ఎలకలు ఎత్తుకొని పోయిండే కౌన్సిలర్లో 2 మీదనే ఉన్నారు మా అన్నదమ్ములు. మా దగ్గర గెలిచి ఆడు ఉన్నారు. వాళ్ళు ఇనామస్తేమో వాళ్ళిద్దరు రేపు ప్రెస్ మీట్లో కూర్చొని పెట్టుకొని మేము చెప్తా అనేది హేమంత్ అన్న రోజు నేను పేరు చెప్పేస్తాననేది నువ్వు చెప్పుకునేది ఇవంతా వద్దు. మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు, వాళ్ళు మీరు ఏం చేయలేదని చెప్పండి అని చెప్పేస్తారు. అట్టగా ప్రమాణం చేసి మేము ఎక్కడ ₹1 ఎవరికి ఇవ్వకుండా, లేకపోతే మేమిద్దరు ఏమీ చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి మేమిద్దరు కౌన్సిలర్ అయ్యామని చెప్పిస్తే మీరు ఏమి చెప్తారని మేము రెడీ. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు నిజం. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు 2 కౌన్సిలర్లు. ఆ 2 దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి. ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా, మా అన్న గిరణ్ కూడా చాలా కష్టాలు పడినాడు. ఎందుకంటే మేము రూలింగ్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మేము కూడా ఏమనుకున్నామంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాదన్నకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చినాడు, ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీలకి ఇచ్చినాడు. ఈయన పడిన కష్టానికి గిరణ్కి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తారేమో అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పుగా అనుకోని నేను ఎవరు కించపరచడం చెప్పడం లేదు ఈ విషయము.
నేనైతే ఎప్పుడైతే ఆల్కుప్పం రాజన్న తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడాలి. ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇచ్చినారు. నేనైతే దానికి నేనేమనుకున్నా అంటే పోటీగా ఇక్కడ ప్రహ్లాద్ అన్నకు పోటీగా అక్కడుండే శాసనసభ్యుడు ఇప్పుడు ఈయనకి ఇస్తామనుకున్నారు, ఇవ్వలేదు. అట్లా మేము బాధపడినామని ఆ రోజు మేము వ్యక్తిగతంగా విమర్శన చేయలేదు. కాబట్టి మాకేమన్నా మీతో రాజకీయ వైరుధ్యం ఉందా కానీ మాకు వ్యక్తిగత వైరుధ్యం లేదు. దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం. మేము ఏదైనా చెప్తే ఒకవేళ మేము ఇది చేయలేదంటే లేదు మేము ఇది చేస్తామని చెప్పండి, కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి. ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్తాడు గిరణ్ ఇంతటితో మీరు ఆపేయండి అంటే మామూలు ప్రెస్ మీటు ఇచ్చేది మీరే, మేము ఆపేది కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా మాకు అంటే మీరు చెప్పడం ఏమంటే అపోజిషన్ పార్టీ ఉండకూడదనే ఉండాలనేది మీ నిర్ణయానికి వదిలేస్తూ సెలవు తీసుకుంటాం.